Akira, Zakira, Bazooka, Sword Creator. చాలా కోపంగా ఉన్నట్టున్నావు షాకాల్. విషయం ఏంటి? అరే నువ్వు మొదటి ఏమైపోయావు? నేను నిన్ను కలవడానికే వచ్చాను. కాస్త బయటకు వస్తావా? రా షాకాల్, టీ తాగుదాం రా. కూర్చో. శాంటో, నేను ఇటువైపు వెళుతూ ఉన్నాను. అలాగే నిన్ను చూసి హాయ్ హలో అని చెప్పేద్దాని వచ్చాను. వద్దు షాకాల్, నాకు నువ్వు అబద్ధం చెప్పకు. నువ్వు చెప్పేది నేను అస్సలు నమ్మను. నువ్వొక భయంకరమైన సెల్ఫిష్ మెజిషియన్ అని నాకు తెలుసు. కారణం లేకుండా నువ్వు ఎవరిని కలవని కూడా నాకు బాగా తెలుసు. కానీ నో ప్రాబ్లం, నేనేమి దీన్ని తప్పుగా అనుకోను. ఎందుకంటే నేను కూడా నీలాగే. సో స్ట్రైట్ గా విషయం ఏంటో కాస్త చెప్తావా? జైసింగ్ చౌహాన్ ని రుద్రాని ఒకేసారి అంతం చెయ్యాలి. సన్ సిటీని నాశనం చెయ్యాలి. రుద్రాపై చాలా రోజులుగా నేను కూడా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉన్నాను. వెరీ గుడ్, అయితే చెయ్యి చూద్దాం. నే ఇక్కడున్నాను రుద్రా, నేను ఇక్కడున్నాను. రుద్రా, నన్ను కూడా పట్టుకో చూద్దా. ఇటుపక్క ఇలా పట్టుకో రుద్రా. రుద్రా, నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ కళ్ళకి గంతలు కట్టుండొచ్చు, కానీ నీ చెవులెప్పుడు వినికిడిని కోల్పోకూడదు. మెడిటేషన్ చెయ్యి. గాలి శబ్దాన్ని శ్రద్ధగా విను. ఎవరూ లేని చోట గాలి వీచే శబ్దం వేరే విధంగా ఉంటుంది, కానీ అదే గాలి ఎవరైనా ఏదైనా వస్తువును తీసుకెళ్తున్నప్పుడు వేరే విధంగా ఉంటుంది. ఫీల్ అవ్వాలి. నువ్వు ఎలా నన్ను పట్టుకున్నావు? ఉండు, ఇప్పుడు నేను వరుణ్ణి పట్టుకోవాలి. వరుణ్ నన్ను పట్టుకోవడానికి వస్తున్నా. రుద్రా, నువ్వు మమ్మల్ని బాగానే పట్టుకున్నావే. వెల్ డన్. పిల్లలు, మీరు ఆడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రుద్రా, నేనిప్పుడే బిగ్ క్రిస్టల్స్ సన్ సిటీ వైపు వెళ్ళటం చూశాను. అవి మామూలు క్రిస్టల్స్ కావు. ఇప్పుడే సన్ సిటీకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ ఇంట్లోనే ఉండమని చెప్పు. ఎవరిని బయటికి రావద్దాం. ఇబా ఇస్కా జిబా ఇస్కా బిగ్ ఫ్యాన్ క్రియేటో.
జైసే నేనెవరో నువ్వు గుర్తుపట్టావా? శాండోస్ నువ్వా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? చెప్తాను. నేను ఎస్ఎస్ మెజిషియన్ శాండో. ఈ సన్ సిటీని అంతం చేయడం కోసమే వచ్చాను. శాండోస్, నువ్వు సన్ సిటీకి వెళ్ళాలంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి. నో ప్రాబ్లం. నిన్ను అంతం చేసి సులభంగా సన్ సిటీ లోపలికి వెళ్తాను. రండి రండి, కొనండి, తాజాగా ఉన్నాయి. ఫ్రూట్స్ కొంటారా లేక వెజిటేబుల్ కొంటారా? త్వరగా అందరూ మీ ఇంటికి వెళ్ళండి. ఇక్కడికి చాలా పెద్ద సైక్లోన్ రాబోతుంది. మనసుంటే మార్గం ఉంటుంది. త్వరగా త్వరగా అందరూ లోపలికి వెళ్ళండి. ఏంటి ఈ స్తంభం సైడ్ పెట్టకుండా మధ్యన పెట్టారు? రంగీలా అది సరైన చోట్లనే ఉంది, కానీ మీరే దాన్ని చూసుకోలేదు. నాకు నువ్వు అడ్వైస్ చెయ్యొద్దు. పారిపోండి, త్వరగా అందరూ పారిపోండి. తుఫాన్ వస్తుంది, త్వరగా. పెద్ద ప్రమాదం వస్తుంది. జైసింగ్ చౌహాన్, నన్నే అంతం చేయాలనుకున్నావా? చూడు, ఇప్పుడు నిన్నే అంతం చేస్తాను. తాతయ్య, నేను వచ్చేసాను. రుద్ర, మీరందరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళిపోండి. తాతయ్య, తాతయ్య వద్దు. జైసింగ్, నిన్ను నువ్వే కాపాడుకోలేకపోయావు, అలాంటప్పుడు సన్ సిటీ ప్రజల్ని ఎలా కాపాడుతావు? తాతయ్య, త్వరగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రమాదం మారిపోండి. తాతయ్య, 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 తాతయ్య కళ్ళు తెరిచి చూడండి. డెసర్ట్ మెజిషియన్, ఎక్కడున్నావు? ధైర్యం ఉంటే నా ముందుకు రా. ఏంటి రుద్ర, మీ తాతయ్యని మిస్ అయ్యామని బాధపడుతున్నావా? అతనిలాగే నిన్ను కూడా నేను మార్చగలను, కానీ అంతకంటే ముందు ఈ సన్ సిటీని నేను అంతం చేయడం నీ కళ్ళారా నువ్వు చూడాలి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు ఈ పనిని చేయలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. అరే, మా అబ్బాయి. ఎవరు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోండి. ఎవరైనా కాపాడండి. రుద్ర అక్కడున్నాడు.
రుద్ర, నేను సంధించిన ఈ ట్విస్టర్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. హలో రుద్ర, ఇక నీ ఆట పూర్తయింది. ఇక ఈ సన్ సిటీని అంతం చేయడం నువ్వు నీ కళ్ళారా చూడబోతున్నావు. సంటోస్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. Ibaiska small size creator. ఇవాళ పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. ఇంత రుచిగా నేను ఎప్పుడు కూడా తినలేదు. మన పక్కన జయసింగ్ ఒక శిలలాగా మారిపోయాడు. ఇప్పుడు మన ముందు రుచికరమైన ఆహారం. థ్యాంక్ యూ సంటోస్. షాకాల్, నేను ఇప్పుడే నీ సంతోషాన్ని 4 రెట్లు ఎక్కువ చేయబోతున్నాను. మనం ఇప్పుడు ఈ జైసింగ్ తోటి ఆటలాడితే ఎలా ఉంటుంది? సంటోస్, నన్ను వదిలిపెట్టు, లేదంటే రుద్ర వచ్చి నిన్ను భూస్థాపితం చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. శిలగా మారినా కానీ నీ వేరే డైలాగులకేమీ తక్కువ లేదు. రాణి, నీ రుద్రాని రాణి. Ibaiska binocular creator. సంటోస్, రుద్ర ఇక్కడికి రాకముందే మన ఈ జయసింగ్ చౌహాన్ కాదని ముగించేద్దాం. నువ్వేమంటావు? షాకాల్, ఆ రుద్ర ఇక్కడికి రావాలని నేను ఆశపడుతున్నాను. వాడి కళ్ళ ముందే ఈ జైసింగ్ కథని అంతం చెయ్యాలనుకుంటున్నాను. వాడిని ఇక్కడికి రాణి మిత్రమా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు. రేపు పొద్దున వరకు మనం వెయిట్ చేయాలి. సంటోస్, దమ్ముంటే బయటికి రా. నాతో తలపడు. నేను చెప్పేది వినిపిస్తుందా? బయటికి రా. నన్ను చూసి భయపడి పారిపోయేవాడే. ఏం జరుగుతోంది? హలో రుద్ర, నేను వచ్చేసాను. మీ తాతయ్యని చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నట్టున్నావు. సరే, ఓకే, నీ ఆశని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను రుద్ర. రుద్ర, నువ్వు ఆ మధ్యలో ఉన్న ట్విస్టర్ ని చూసుకో. వీటిని నేను చూసుకుంటాను. మైరా, వెయ్. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. కాపాడండి రంగీలా. నుంచి బయటకు బయటపడిన తర్వాత నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను.
Zibaiska, brain control creator. మమ్మల్ని కాపాడుతున్నావా లేదంటే సమస్య ఇంకా ఎక్కువ చేస్తున్నావా? రుద్రాకి సరైన గుణపాఠం నేర్పించాలంటే నేనే వెళ్ళి తీరాలి. రుద్ర, నా 2-3 ట్విస్టర్లని నువ్వు ఆపగలిగినంత మాత్రాన నన్ను ఓడించగలను అనుకుంటున్నావా? సంతోష్, రుద్రాவோட வயசை பார்த்து ருத்ராவோட மேஜிக்கை என்னைக்கு சந்தேகப்படாத. Zibaiska, boom, check, boom. Cloud Brain Creator. వద్దు రుద్ర, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? సారీ వరుణ్, ఐఎమ్ సారీ. కాపాడండి. నువ్వెందుకని ఇలా చేసావు? నేను మళ్ళీ ట్విస్టర్ ని సృష్టించగలను. యాండీ షాండీ క్యాండీ షో. యాండీ షాండీ క్యాండీ షో. యాండీ షాండీ క్యాండీ షో. లేదు. Zibaiska, that Cloud Creator. నీ ఆటగా ముగిసింది. నువ్వు బాగుండాలనుకుంటే నా తాతయ్యని గుణపరిచి ఇక్కడికి తీసుకురా. వద్దు రుద్ర, నేను చెప్పేది విను. నన్ను బయటికి తీసుకురా. ఇకపై నేను ఎప్పుడు రుద్ర వయసుని, రుద్ర మ్యాజిక్ ని ఎప్పుడు నేను పడను. నన్ను వదిలేయి. శాండీ క్యాండీ షో. జైసింగ్ చౌహాన్ ఇప్పుడు బాగవ్వాలి. ఏం జరుగుతుందో సరిగ్గా తెలియట్లేదే. అవునవును, నాకు స్పష్టంగా కనిపించడం లేదు. చూపించు. నువ్వు ఎలా మామూలుగా మారావు? ఈ రుద్రాన్ని అసలు నేను ఏం చేయాలి? వాళ్ళ ముందు ఎంత పెద్ద మెజిషియన్ ని తీసుకొచ్చినా వాళ్ళందరినీ చాలా తేలిగ్గా బోడించేస్తున్నాడు. సరే, ఇప్పుడు వచ్చారు కాబట్టి టీ గాని కాఫీ గాని తాగి వెళ్ళండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. శాంటోస్, ఏదైనా కొత్త సామెత చెప్పబోతున్నావా ఏంటి? లేదు జైసింగ్, ఇకపై నేను ఎప్పుడు ఎలాంటి సామెతను నీకు చెప్పను. దీనంతటికి కారణం ఆ శాఖలే. నువ్వు క్షమాపణ కోరావు కదా, అందుకని గొడవని ఆపేద్దాం. ఇకపై ఫ్రెండ్స్ అవుదాం. గ్లో, శాంటోస్ ని మళ్ళీ అతని ప్రదేశానికి పంపించేయి.